హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి. ఎంతగానో టేస్టీగా ఉండే ముస్కి రొట్టె అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది నేను అత్తయ్య వాళ్ళతో అమ్మ వాళ్ళతో ఈ రెసిపీ నేర్చేసుకున్నా అండి. సో మీకు కూడా నేర్పిద్దామనేసి ఈ వీడియో చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మ్యాంగో రసంకి అయితే ఇంకా బాగుంటుందండి, మ్యాంగో సీజన్స్ అప్పుడైతే. ఇది కర్రీతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఫస్ట్ బియ్యం పిండి 3 గ్లాసెస్ తీసుకున్నా అండి నేను ఒక బౌల్లో. 3 గ్లాసెస్ బియ్యం పిండి. ఏ గ్లాస్తో కొలతలు పెట్టుకుంటారో అదే దాంతో చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా అండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1 గ్లాసు వాటర్ తీసుకున్నా. ఇది బౌల్ కావాలి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్. 3 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, బియ్యం పిండి అనేది ఇలా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. బియ్యం పిండి అనేది నాకు ఎగ్జాక్ట్లీగా 4 గ్లాస్ 5 గ్లాస్ వాటర్ పట్టాయండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలండి. మ్యాక్సిమం 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెంట్లో కలిపేసుకోండి. చూడండి, బాయిల్ అయిపోయండి వాటరు. ఈ పిండి అనేది స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇది పోసేసుకుంటూ కలిపేసుకోవాలండి. అంతే, ఈజీ అండి. మనం వడియాలకు ఎలా చేస్తామో అలాగే ఇది కూడా అండి. ఇలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండల్లాగా కట్టేస్తుంది. కలుపుతూనే ఉండాలండి ఒక 5 to 10 minutes. కొంచెం ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది గట్టిపడుతుందండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇది సైడ్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ అండి, పూరి పిండి తీసుకున్నాను అండి నేను. 2 గ్లాసెస్ పూరి పిండి తీసుకొని స్టఫింగ్ కోసం అది అయిపోయింది కదండి. ఇప్పుడు సేమ్ మనం భక్షాలకు ఎలా తడుపుతామో అలా తడిపేసుకోవాలండి ఈ పిండిని. నేను 2 గ్లాసెస్ పిండి తీసుకున్నా. పూరి పిండి అండి, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం భక్షాల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ భక్షాలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి ఈ రెసిపీ. కాకపోతే అది స్వీట్ ఐటమ్, ఇది హాట్ ఐటమ్ అండి, అంతే. ఇలా కలుపుకొని ఒక 10 minutes సైడ్లో పెట్టేసుకుందామండి. దానికోసం మనం ఆలు కర్రీ చేసేసుకుందామండి. దానికోసం ఒక 1/2 kg ఆలు తీసుకున్నా. ఇలా కట్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ అయితే ఉడికిపోతుందండి ఇది. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడికిపోయావి. ఇదన్నీ పొట్టి తీసేసి సైడ్లో పెట్టేసుకుందాము. చూడండి, ఇలా అన్ని పొట్టు తీసేసుకొని సైడ్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఒక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 లేదా 2 అండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. చూడండి, ఇలా స్మాష్ చేసుకొని ఆలు అనేది స్టవ్ పైన వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి, మీకు గట్టిగా అనిపిస్తేను కొంచెం వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1.5 కారం అండి, కొంచెం పసుపు అండి, కొంచెం ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర అండి.
సారీ అండి, కరివేపాకు అన్నాను. కొత్తిమీర వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అయిపోయిందండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది సైడ్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ చూడండి, మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదండి, అది చల్లగా అయిపోతే ఇలా బౌల్స్ లాగా చేసేసుకొని సైడ్లో పెట్టేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇలాగన్నీ తీసేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక పేపర్ ప్లేట్ కానీ ఏదైనా మనకి ఏది కవర్ అవైలబుల్ ఉంటే అది తీసేసుకోవాలండి. భక్షాల కవర్స్ కూడా బయట దొరుకుతాయి. అది తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేస్తూ రబ్ చేయాలండి ఒకసారి. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేసేసుకోవాలండి. ఈ బియ్యం పిండి అనేది స్టఫింగ్లో పెట్టేసుకోవాలి. సేమ్ భక్షాలాగానే ఇది ఫిల్ చేసుకోవాలండి. ఇలా బొట్టన వేలుతో ఇలా చేసుకుంటూ ఇలా చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ చాలా ఈజీ అండి, చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని ఆ పెంకలో ఇలా వేసేసుకోవాలండి. చూడండి, ఒక సైడు కాలాక నెక్స్ట్ సైడు టర్న్ చేసేసుకోవాలి. అయిపోయిందండి, ఉసికి రొట్టె అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నెక్స్ట్ కూడా ఇలాగే చేస్తూ అన్నీ ఇలాగనే చేసేసుకోవాలండి. స్టవ్ పైన వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. కవర్ ఇలా పట్టుకొని పెంక పైన వేసినాక ఇలా లాగితే అది వచ్చేస్తుందండి, అంటుకోకుండా వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.